We want justice. We want justice. We want justice. Stop construction. Stop construction. Stop construction. No cremation near homes. No cremation near homes. No cremation near homes. Protect the children. Protect children. Protect from smoke. Protect us from smoke. Protect from death. Stop illegal construction. Stop illegal construction. Obey court orders. Obey court orders. No graveyards next to house. Contempt of court is crime. Contempt of court is crime. Obey Obey the High Court. ఆర్డర్ని పాటించాలి. హైకోర్టు ఆర్డర్ పాటించాలి. అక్రమ కన్స్ట్రక్షన్ ఆపాలి. అక్రమ కన్స్ట్రక్షన్ ఆపాలి. ఇక్కడ శ్మశాన వాచిక ఉండకూడదు. ఇక్కడ శ్మశాన వాటిక ఉండకూడదు. కట్టద్దు శ్మశాన వాటిక కట్టద్దు. కట్టద్దు కట్టద్దు శ్మశాన వాటిక కట్టద్దు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన దానికి. ఈ శిఖరా కమ్యూనిటీ 2009-2010లో స్టార్ట్ అయ్యింది. 2010 నుంచి మాకు ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేదు మా కమ్యూనిటీ పక్కన. 2013లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 2013లో స్టార్ట్ చేసిన వెంటనే మేము ఎంఆర్ఓ ఆఫీసులో కరెస్పాండింగ్ హెచ్ఎండిఏ వాటిలందరూ కూడా లెటర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాము. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారము మా స్థలాల పక్కన శిఖరా కమ్యూనిటీ పక్కన ఏ గ్రేవ్ యార్డ్ కూడా లేదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియర్గా డాక్యుమెంట్ ఇచ్చారు, కన్ఫర్మ్ కూడా చేశారు. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ స్టాప్ అయ్యాయి. 2023 నుంచి మళ్ళీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నిజాంపేట్ మున్సిపల్ కౌన్సిల్కి వెళ్ళాము, కలెక్టరేట్కి వెళ్ళాము, ఆ తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము, మేయర్ని కలిసాము. వీళ్ళందరికీ వాళ్ళ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకొని మా బాధలన్నీ వాళ్ళ దగ్గర చెప్పుకున్నాము. ఏ ఒక్కరి నుంచి కూడా మాకు కరెక్ట్గా రెస్పాన్స్ అయితే రాలేదు. మేము చూస్తామంటారు మల్టిపుల్ టైమ్స్ ప్రతిసారి వెళ్ళాం. మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మా బాధలన్నీ చెప్పుకున్నాము. ఈ క్రిమేషన్ జరగడం వల్ల వచ్చే బాధలంతా కూడా ఏమవుతాయంటే మా వాటర్ ట్యాంక్స్ అంతా కూడా పక్కనే ఉన్నాయి. ఆడ కాల్చిన పొగ కానీ దాని యాషెస్ వచ్చేటివంతా కూడా వాటర్లో కంటామినేట్ అవుతున్నాయి. పిల్లలందరికీ పెద్దవాళ్ళకి అంతా కూడా హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా వస్తున్నాయి. దీనికోసమనే మల్టిపుల్ టైమ్స్ కలెక్టరేట్కి వెళ్ళి ప్రజావాణిలో చేసుకొని నిజాంపేట్ కౌన్సిల్లో కానీ అన్ని చోట్ల కంప్లైంట్ చేశాం. ఇవన్నీ కూడా రెస్పాన్స్ రాకపోతే 2023లో హైకోర్టు వెళ్ళాం. హైకోర్టు వాళ్ళు ఫస్ట్ డేనే ఈ కేసు సాలిడ్ కేసు అని చెప్పి ఒక సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది ఇలాంటిదే. దీనికి రెసిడెన్షియల్ జోన్లో కన్స్ట్రక్షన్ కట్టకూడదని క్లియర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. నిజాంపేట వాళ్ళకి దాని మీద రెస్పాన్స్ అవ్వమని కూడా టైం ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఆన్సర్ కూడా లేదు. హైకోర్టు క్లియర్ స్టే ఆర్డర్ ఇచ్చింది కట్టకూడదు అని. గ్రేవ్ యార్డ్ కట్టకూడదని స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఆపారు. వారం రోజుల తర్వాత నుంచి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈ 2024లో మళ్ళీ రిట్ పిటిషన్ వేసాం. రిట్ పిటిషన్కి వాళ్ళ రెస్పాన్స్లో 26లో రీసెంట్గా ఈ 1 month బ్యాక్ దీనికి కూడా క్లియర్గా ఇంకా వాళ్ళు ఎన్ఎంసీ నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాన్స్ అయితే లేదు. గ్రేవ్ యార్డ్స్ ఆడ కట్టకూడదని కోర్టు 2 సార్లు చెప్పినా కూడా హైకోర్టు ఆర్డర్స్ని జడ్జికి కూడా వాల్యూ ఇవ్వకుండా ఆ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఎవరో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే చేస్తారు. ఇండివిజువల్గా చిన్న కాంట్రాక్టర్స్ చేయరు. మాకు జస్టిస్ కావాలి. మా ఇంటి ముందర మేము కొన్న టైంలో అక్కడ సమాధులు లేవు, ఏం లేవు. అలాంటిది ఇప్పుడు మా ఇంటి పక్కన వచ్చి క్రిమేషన్స్ కట్టడం అనేది టోటలీ ఇల్లీగల్. లీగల్లీ అది కరెక్ట్ కాదు. మామూలుగా మనుషుల ప్రకారం చూసుకున్నప్పుడు మీ ఇంటి పక్కనే వచ్చి కడతామంటే మనం ఒప్పుకుంటామా? లేదా పక్కన ఎమ్మెల్యే ఎవరో ఉన్నారు వాళ్ళ ఇంటి పక్కన వచ్చి కడతామంటే ఒప్పుకుంటామా? అదే కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ధిక్కరించడం అనేది వచ్చిందని టోటలీ అగైనెస్ట్ లా ఇది. మీరు ఒక్కరు మాట్లాడారు, లేడీస్ ఒకరు.